భారతదేశంలో మొట్టమొదటిసారిగా తడి చెత్త, పొడి చెత్త వేరువేరు సేకరణను తెనాలి మున్సిపాలిటీ ప్రారంభించడం గర్వకారణమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సంకల్పంలో భాగంగా శనివారం తెనాలిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి చేపట్టారు. తెనాలి పట్టణం బండ్లమూడివారి వీధిలో పారిశుధ్య కార్మికులతో కలిసి మంత్రి స్వయంగా సైడ్ కాలువలోని చెత్తను తొలగించారు. తెనాలి పట్టణంలో మున్సిపల్ సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుధ్య కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో పారిశుధ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజలు ప్రభుత్వ భాగస్వామ్యంతో అందరం కలిసికట్టుగా చేసే స్వచ్ఛంద కార్యక్రమం అన్నారు. పారిశుధ్యపై అవగాహన పెంచుకోవాలని, మన గ్రామం మన పట్టణం స్వచ్ఛంగా ఉంచుకునేలా ప్రతి ఒక్కరూ ఈ డ్రైవ్ లో పాలు పంచుకోవాలన్నారు. అందరం కలిసికట్టుగా మన పట్టణాన్ని, మన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని, మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులో మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకుని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మన తెనాల్లో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతో పౌరులందరూ కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం. పట్టణంలోని డంపింగ్ యార్డ్ ను సంవత్సరాల నుంచి నిర్లక్ష్యంగా వదిలేశారని, దాన్ని అక్కడ నుంచి తరలించేందుకు గాను ప్రతిరోజు 75 నుంచి 95 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్త విడివిడిగా సేకరించి తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో ప్రతి వారంలో ఒక్కో సచివాలయం పరిధిలో అధికారులు ఇంటింటికి వెళ్లాలని, వారికి మార్గదర్శనం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త, పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి కూడా కోరాను. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుకాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు, చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం అనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బంది ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలా మంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్లాలి. చాలా అవసరం. అందులో భాగంగా ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకుని బంగారం కూడా అమ్మేసుకుని రోడ్లపైన వీధి పాలైన పరిస్థితులు ప్రతి వార్డులో కూడా కనిపిస్తుంది. నేను చాలా స్ట్రిక్ట్ గా గతంలో చెప్పాను. పోలీసు అధికారులకి కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, 100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం.